మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మహేష్ కెరీర్‌లో 29వ చిత్రం. ఈ చిత్రానికి 'గరుడ' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. చాన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలుపెట్టారు. ఇక గత కొన్ని రోజులుగా ఒడిశాలో షూటింగ్ చేశారు. ఒడిశాలో కోరాపుట్ కొండలపై మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా ఆ మధ్య లీక్ అయింది. అలా వార్తల్లో నిలిచిన ఎస్ఎస్ఎంబీ 29 ఇప్పుడు ఒడిశా షెడ్యూల్ ముగించుకుంది. ఈ మేరకు కోరాపుట్ హాస్పిటాలిటీకి రాజమౌళి ధన్యవాదాలు చెప్పాడు. మరిన్ని అడ్వెంచర్ చేసేందుకు మళ్లీ ఇక్కడికి వస్తానని అన్నాడు. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో సుమారు 15 రోజుల పాటు ఎస్ఎస్ఎంబీ 29 చిత్రీకరణ సాగింది. ఒడిశాలో షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా అక్కడ కొందరు అభిమానులు, స్థానిక అధికారులతో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా ఫోటోలు కూడా దిగారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒడిషా షూటింగ్ స్పాట్ నుంచి ఇటీవల ఓ వీడియో లీక్ అయింది. దీనిపై రాజమౌళి సీరియస్ అయినట్టు టాక్ వచ్చింది. సెక్యూరిటీని కూడా పెంచేశారని తెలిసింది. ఇప్పుడు ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ కావడంతో హైదరాబాద్లో మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తుంది. మహేష్ బాబు, రాజమౌళి చిత్రం సుమారు 1000 కోట్లు భారీ బడ్జెట్‌తో రూపొందుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీకి మైథాలజీ టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి రోల్ ప్లే చేస్తున్నారు. పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నాడు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు.